హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌస్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. సివిల్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందండి. ఇంక్లూడింగ్ కబోర్డ్ వర్క్స్ కూడా బాగానే చేయించారు. లోపల కిటికీలు గుమ్మాలు అన్నీ కూడా గ్రానైట్ అయితే చేయించారండి. ఈ బిల్డర్ మనకు పర్సనల్గా అయితే తెలుసండి. సివిల్ వర్క్ అయితే చాలా బాగా చేయిస్తారు. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్న ఈ 2 హౌసెస్ కూడా వీళ్ళే కట్టించారండి. ఈ హౌస్ అయితే సేల్ అయితే అయిపోయింది. ఈ పక్క హౌస్ అయితే సేల్కి అయితే ఉందండి. మనకైతే నార్త్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌస్ అండి. మనకి ఇంటి మెజర్మెంట్స్ వచ్చి 30x56 అండి. ఇది 188 గజాలు. మన అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చండి. మన ఫ్రంట్ రోడ్ వచ్చి 60 feet రోడ్ అండి. ఇది సెన్స్లో చూస్తే 4 సెంట్ల దాకా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మన బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఎలా ఉంటుందండి, చాలా సింపుల్ డిజైన్లు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకు మెయిన్ ఏంటంటే ఈ బిల్డింగ్స్లో చెప్పుకోవాల్సిన సివిల్ వర్క్ అయితే బాగా చేస్తారండి. స్ట్రక్చర్ వర్క్ ఏదైతే ఉందో చాలా క్వాలిటీగా అయితే చేస్తారండి. అన్నీ కూడా 16mm రాడ్స్ అయితే యూజ్ చేస్తారండి. మనకు పోస్ట్కి అయితే వస్తాయో పోస్ట్కి వస్తే అయితే 20mm రాడ్స్ అయితే యూజ్ చేశారండి. సివిల్ వర్క్ కన్స్ట్రక్షన్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తారండి. వెళ్ళి మనం ఈజీగా దీనిపైన ఇంకో 3 floors వరకు మన కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి. మనకు బేస్ లెవెల్ అయితే అంత స్ట్రాంగ్ అయితే చేస్తారు. అలాగే చాలా మంచి లొకాలిటీలు ఇల్లు అయితే కట్టించారండి. ఫ్రెండ్స్, ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్పిన వీడియోలో అయితే చెప్తానండి. ఎక్కడ క్లిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకు పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారు. ఈజీగా ఫార్చునర్ కార్ లాంటిది కూడా పడుతుందండి. అలాగే పార్కింగ్ ఏరియాలో పివోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ సెంటర్లో చిన్న బాక్సెస్ ఇచ్చారు కదా, దీనికైతే రాయల్ ప్లే డిజైన్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. సింహద్వారం డిజైన్ అయితే బాగుంది. మనకు గ్లాసీ ఫినిష్తో పాలిష్ వర్క్ అయితే చేయించారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకు సింహద్వారం డిజైన్ కూడా బాగుందండి. లేజర్ కటింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది. పక్కనే ఓపెనబుల్ డోర్ అయితే ఇచ్చారు. దీనికంతా కూడా లేజర్ కటింగ్ అయితే యూజ్ చేశారండి. మెయిన్ రోడ్ దగ్గర చేసిన వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా నీట్గా మంచి డిజైన్లు అయితే ఉందండి. మీరు కూడా ఏమైనా సింహద్వారాలు చేయించుకోవాలంటే ఇలాంటి డిజైన్స్ అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనం ఒకసారి ఇక్కడ చూస్తే మనకు 2 steps కింద అయితే ఇచ్చారండి. మనం ఎలా చేయించుకోవాలంటే సింహద్వారం ముందే మనం మెయిన్ డోర్ అయితే కొంచెం వెనకైతే పెట్టించుకోవాలండి. మెయిన్ డోర్ దగ్గర స్టెప్కి అయితే టోటల్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి కూడా టోటల్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. ముందుగా చెప్పిన వర్క్ అయితే చాలా బాగుంటుందండి వెళ్ళి. అలాగే బిల్డింగ్కి ఈస్ట్ వైపు వచ్చి 3 అడుగులు పైన అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనం ఎలా వెళ్తున్నప్పుడైతే నార్త్ వైపుతో డోర్ అయితే ఇచ్చారండి. అలాగే మనకి ఆ చివరే వాషింగ్ మిషన్ పెట్టుకోనాక వాష్ ఏరియా అయితే ఇక్కడ అయితే ఇచ్చారండి. మనకి ఈ సంది అయితే 3 అడుగులు దాటైతే వస్తుంది. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఈ బిల్డింగ్కి అయితే సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగుంటుందండి. చుట్టూరు తిరిగేంత స్పేస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేస్తారు. మనకి బేస్మెంట్లో కూడా ఇంక్లూడింగ్ మట్టి అయితే వేయించారండి. అందరూ కూడా గ్రావెల్ అయితే వేస్తున్నారు. రీసెంట్గా వీళ్ళైతే మట్టి అయితే వేయించారు. అలాగే బిల్డింగ్ వాయువులో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ అయితే కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్కి కాంపౌండర్కి టచ్ అవ్వకుండా ఇక్కడ గ్యాప్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కూడా 6.5 అడుగులు అయితే ఇచ్చారు. మనం ఇక్కడైతే చూడొచ్చు కాంపౌండర్కి ల్యాండింగ్కి గ్యాప్ అయితే 1 అడుగు అయితే ఉంటుంది. అలాగే ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మోటార్ పెట్టుకునే పాయింట్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళి చూద్దామండి ఎలా చేయించారన్నది. ఫ్రెండ్స్, మనం మెయిన్ డోర్ తీసిన లోపలికి అంటే 2.5 x 2.5 feet టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి స్ట్రైట్గా హాల్ అయితే ఇచ్చారు. హాల్ అయితే పెద్దదిగానే ఉందండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్లో టోటల్గా పిఓపి సీలింగ్స్ అయితే చేయించారండి. మొత్తం అంతా కూడా ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ సెంటర్లో బాక్స్కి అయితే రాయల్ ప్లే డిజైన్ అయితే తీసుకున్నారండి. ఫ్రెండ్స్, మనకు హాల్లో స్టడీగా ఇక్కడ టీవీ నెట్ అయితే ఇచ్చారండి. టీవీ నెట్ డిజైన్ అయితే టోటల్ ఇక్కడ వరకు తీసుకొచ్చారండి. టోటల్గా ఇదంతా కూడా పార్టీషన్ అయితే చేయించారు. డిజైన్ అయితే చాలా మంచిగా అయితే చేయించారండి. టీవీ నెట్కి ఇచ్చారు. నామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. మనకు సెంటర్లో దీనికైతే వైట్ కలర్ అయితే తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్లో గ్రే కలర్ అయితే తీసుకున్నారండి. ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అలాగే మనకు టాప్లు అన్నీ కూడా స్పాట్ లైట్స్ అయితే ఇచ్చారు. మనకు టాప్లు అన్నీ కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే వర్క్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వరకు పార్టీషన్ అయితే తీసుకొచ్చారండి. మనకు వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే చూడడానికి అయితే చాలా బాగుందండి. మనకు హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఈ లుక్ అయితే బాగుంది. అలాగే మనకి సైడ్ అయితే చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. చిన్న టాయ్స్ పెట్టుకోవడానికైతే టోటల్గా అయితే కవరేజ్ అయితే చేశారండి. మనకు ప్రాపర్ లైటింగ్ పెట్టుకున్న కూడా పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడైతే ఆటో లిఫ్ట్స్ అయితే యూజ్ చేశారండి. చిన్న ఒక లిఫ్ట్ అయితే యూజ్ చేశారు. మనకి టీవీ నెట్ అయితే మంచిగానే ప్లాన్ చేశారండి. కింద కూడా రిమోట్స్ అయి పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. దీనికి కూడా ఆటో లిఫ్ట్ అయితే యూజ్ చేశారండి. డోర్ అయితే కింద పడిపోకుండా. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా రీసెంట్గా హౌస్ కట్టించుకునే వాళ్ళు ఉంటే ఒకసారి ఈ పాయింట్ అయితే చూడండి.
మనకి టైల్స్ దగ్గర ఈ గ్యాప్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే 3mm ఫ్యాన్స్ అయితే పెట్టించారండి. టోటల్గా ఎఫెక్ట్స్ అయితే పెట్టించారు ఇందులో. మనకి ఇలా పెట్టించుకోవడం వల్ల టైల్స్ అయితే చాలా లైఫ్ అయితే వస్తుందండి. మనకు మెయిన్ ఫస్ట్ ఫ్లోర్లో ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఇదైతే ఎఫెక్ట్స్ అయితే పెట్టించాలండి. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది కాబట్టి ఇక్కడ సోఫా సెట్స్ అవి కూడా చాలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు అండి మనకి టీవీ నోట్ ఫ్రంటే. అలాగే హాల్లో ఈస్ట్ వైపు ఒక డోర్ అండ్ ఒక విండో అయితే ఇచ్చారండి. మనకు లోపల విండోస్ అని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. అలాగే లోపల గుమ్మాల కిటికీలు అన్నీ కూడా గ్రానైట్ అయితే తీసుకున్నారండి. మనకి ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి హాల్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10.5x16 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ అయితే స్క్వేర్ టేపులు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి హాల్లోకి ఎంటర్ అవ్వకుండా రైట్ సైడ్ ఇక్కడైతే వుడ్తో పార్టీషన్ అయితే చేయించారండి. పార్టీషన్కి వచ్చే నామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. మంచి డిఫరెంట్ డిజైన్లు అయితే తీసుకున్నారు. మనకి పార్టీషన్ దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి సెకండ్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. మనకి టాప్లో చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారండి. ముందు సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల బెడ్రూమ్కి యూజ్ చేసిన డోర్ డిజైన్ కూడా బాగుంది. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్తోనే చేయించారండి. జెడ్ బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x11 సైజులు అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి, విశాలంగా అయితే ఉంటుంది. మనకి 3 బెడ్రూమ్స్ కూడా స్పేసెస్గానే ఇచ్చారండి. లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. మనకి బిల్డింగ్ వెస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా పెద్ద పెద్ద విండోస్ అయితే తీసుకున్నారు. అలాగే పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకైతే చేరుతుందండి. ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్లో నార్త్ వైపు గోడకి అయితే ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్కి ఇచ్చే నామినేట్ సీట్స్ అయితే బాగున్నాయి. మనకి కబోర్డ్ అయితే సీలింగ్ గడ్డ వరకు అయితే తీసుకున్నారండి. కబోర్డ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. మనకి టాప్లో ఇవన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా మ్యాట్ ఫినిష్తో మనకి సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఈ సీట్స్ అయితే డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మనకి సెల్ఫ్స్ కూడా స్పేసెస్గానే ఉన్నాయండి. మనకు లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారండి టోటల్గా బిల్డింగ్ అంతాని. ఫ్రెండ్స్ అలాగే మనకి కబోర్డ్లోని ఇన్బుల్డ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారు. వాష్రూమ్ అయితే చూద్దామండి. మనకు వాష్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. 4.5x6.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మనకి లోపల 2x4 వెట్ వైట్ టైల్స్ అయితే యూజ్ చేస్తారండి. మెయిన్ ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే పెట్టించారు చూడండి. మనకు వాల్ టైల్స్కి అయితే కంపల్సరీ మిస్ చేయకుండా ఎఫెక్ట్స్ అయితే పెట్టించండి. ఫ్రెండ్స్ మనకు లోపల వాష్ బేసిన్స్ అండ్ సూట్స్ ఇవన్నీ కూడా ర్యాక్ కంపెనీ అయితే తీసుకున్నారండి. అలాగే లోపల సూట్ స్టాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారని మనకి ఇల్లు అయితే గృహప్రవేశానికి అయితే రెడీగా అయితే ఉందండి. మన కన్స్ట్రక్షన్ అయితే క్వాలిటీ ఐటమ్స్ అయితే యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. ఫ్రెండ్స్ మనకి సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్లోనే గెస్ట్ రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 12x10 సైజులు అయితే ఇచ్చారండి. మనకి ఈ రూమ్ కూడా విశాలంగా కూడా ఉంది. ఈ రూమ్లో నార్త్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్ మనకి ఈ రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే రాలేదండి. మనకి ల్యాండింగ్ కింద ఉంది కదా, ఆ కామన్ బాత్రూమ్ అయితే యూజ్ చేసుకోవాలండి. దీనికైతే అటాచ్డ్ వాష్రూమ్ అయితే రాలేదు. మనకి ఇది గెస్ట్ రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. అలాగే మనకి ఈ బెడ్రూమ్లో సౌత్ వైపు కోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా సీలింగ్ గడి వరకు తీసుకున్నారు. మనకి లోపల కబోర్డ్స్ అన్నీ కూడా ఒకటే ప్యాటర్న్లో మనకు ఒకటే షీట్ అయితే యూజ్ చేశారండి యూనిఫామ్గా. అలాగే లోపల కలర్స్ అన్నీ కూడా ఒకటే యూనిఫామ్లో మన కలర్స్ కూడా యూజ్ చేశారు. మనకి దీనికి యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్స్ కూడా పెద్ద పెద్ద హ్యాండిల్స్ అయితే ఇచ్చారండి. మనకి తీసినప్పుడు అయితే గ్రిప్ అయితే బాగుంది. ఫ్రెండ్స్ మనకి ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకలపూడిలో అయితే ఉంటుందండి. మనకి అచ్చంపేట జంక్షన్ ఏదైతే ఉందో బిల్డింగ్ దగ్గర నుంచి జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. అలాగే సర్పవరం జంక్షన్కి అయితే 4 km డిస్టెన్స్ అయితే రావచ్చు. అలాగే రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్కి అయితే ఎగ్జాక్ట్గా బిల్డింగ్ దగ్గర నుంచి 5 to 6 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 300 మీటర్స్ వెళ్తే మనకి ఆటోస్ అవి కూడా చాలా ఈజీగా అయితే క్యాచ్ చేయొచ్చండి. మనకి ఏడీబీ రోడ్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ అలాగే మనకి స్కూల్స్ కాలేజీలు కూడా కొంచెం దగ్గరలోనే ఉంటాయండి ఇంటి దగ్గర నుంచి. ఫ్రెండ్స్ మనకి టీవీ నైట్ బ్యాక్ సైడ్ ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే చూద్దాం. మనకి పూజా రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. ఈజీగా ఒక 4గురికి అయితే సరిపోతుంది. దేవుని పెట్టుకున్న ప్లాట్ఫారం కూడా చేయించారండి. ఈస్ట్ వైపుతో చిన్న కిటికీ అయితే ఇచ్చారు. పూజా రూమ్కి ఇచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. టోటల్గా వుడ్తో అయితే చేయించారు. మనకి లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ అయితే చేయించారు. మనకి అవుట్ సైడ్ అండ్ ఈ పూజా రూమ్కి అయితే వుడ్తో అయితే చేయించారండి. మన పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే డ్రైనింగ్ హాల్ అండ్ కిచెన్ అయితే ఇచ్చారండి. టోటల్గా ఏరియా అంతా కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. కిచెన్లో వుడ్ వర్క్ కూడా బాగుందండి. కిచెన్ అయితే తర్వాత చూద్దాం. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వెళ్ళి దారిలోనే ఇన్వర్టర్ పెట్టుకుని పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 12x12 సైజులు అయితే ఇచ్చారు. టోటల్గా స్క్వేర్ టైప్ అయితే ఇచ్చారండి. చాలా విశాలంగా అయితే ఉంది. బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారండి. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్లో కలర్స్ అయితే యూజ్ చేశారని చెప్పాను కదా, సేమ్ ఎలాగ ఉంటుందని. మనకు నచ్చితే ఏమన్నా ఒక రూమ్లో కావాలంటే మన కలర్స్ కూడా చేంజ్ చేసి అయితే ఇస్తారండి.
ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. అలాంటి మంచం ఉన్నా సరే మనం ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చండి. అలాగే బెడ్రూమ్లో ఈస్ట్ వైపు గోడకైతే కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా సీలింగ్ డోర్కి అయితే తీసుకున్నారు. అలాగే ఒకసారి కింద చూస్తే మనకి గ్యాప్ అయితే ఇచ్చారండి. మనం ఏమైనా క్లీన్ చేసుకున్నట్టు బాగుండేలాగా. అలాగే మనకి కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మ్యాట్ ఫినిష్ అయితే తీసుకున్నారు. మనకు లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్లో మనకు వర్క్ అయితే చేయించారండి. ఇలా యూజ్ చేయడం వల్ల అయితే మనకి మెటీరియల్ అయితే చాలా సేవ్ అయితే అవుతుందండి. ఫ్రెండ్స్ అలాగే మనకి ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఈ కార్నర్లో అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. 4.5x6.5 సైజు అయితే ఇచ్చారు. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారండి. డోర్ డిజైన్ కూడా బాగుంది. హార్డ్వుడ్ డోర్ అయితే యూజ్ చేశారు. లోపల వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల షూ స్టాప్స్ అన్నీ కూడా టోటల్గా ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకి బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేసి అయితే ఇల్లు అయితే కట్టించారండి. కన్స్ట్రక్షన్ అయితే మీరు అసలు అయితే చూసుకోకూడదండి. చాలా అంటే చాలా బాగా చేయించారండి. మనకి ఈ బిల్డర్ అయితే చాలా పర్సనల్గా అయితే తెలుసండి. మన గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మన దగ్గర అయితే ఫిక్స్ అయితే ఉన్నాయండి. మీకు లోపల ఎలా కన్స్ట్రక్షన్ చేశారన్నది మీరు వచ్చినప్పుడు లైవ్లో నేను ఒకసారి అయితే చూపిస్తానండి. ఒకసారి లైవ్లో ఇల్లు అయితే వచ్చి చూడండి, చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మనకి కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా టోటల్గా ఏరియా అంతా కలిపి 10.5x16 సైజులు అయితే ఇచ్చారండి. చాలా అంటే చాలా స్పేసెస్గా అయితే ఉందండి. మనకి టోటల్గా ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి కిచెన్లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. టాప్లు ఇవన్నీ కూడా మనకి స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారండి. అలాగే కిచెన్లో సౌత్ అండ్ ఈస్ట్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. మనకి సిమిలి పెట్టుకోవడానికి కూడా పాయింట్ అయితే ఇచ్చారండి. మనకు వాల్టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. కిచెన్లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే కాంబినేషన్ అయితే తీసుకున్నారు. మన వీడియోలో ఇది వైట్ కలర్ సీట్ కింద కనిపిస్తుంది, కానీ ఇది గ్రే కలర్ అండి. డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే కలర్ అయితే కాంబినేషన్ అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. మనకి గ్లాసీ ఫినిష్ అయితే తీసుకున్నారు. చాలా స్మూత్గా ఉందండి. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. మనకి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారు. మనకి ఈ బాస్కెట్స్ అయితే యూజ్ అయితే తెలుసు కదా, మన ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ పెట్టుకోవడానికైతే బాగుంటుందండి. మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మిక్సీ గ్రైండర్ పెట్టుకోవడానికైతే పాయింట్ అయితే ఇచ్చారండి. మనకు పక్కనే డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు. డైనింగ్ ఏరియా కిచెన్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. ఇక్కడైతే వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. మనకి ఈ ప్లేస్లో ఈజీగా డైనింగ్ టేబుల్ అయితే సెట్ చేసుకోవచ్చండి. మనకి టోటల్గా ఏరియా అంతా కూడా చాలా స్పేసెస్గానే ఉంది. కిచెన్ అయితే చాలా అంటే చాలా స్పేసెస్గానే ఉంది ఫ్రెండ్స్. మనకి సౌత్ వైపుతో డోర్ అయితే ఇచ్చారండి. బయటకి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ మనకు సౌత్ వైపు సందు వచ్చి 22 అంగుళాలు అయితే ఇచ్చారండి. సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగున్నాయండి. చుట్టూరు తిరిగేంత స్పేస్ అయితే ఉందండి. ఫ్రెండ్స్ అలాగే మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మన వర్క్ అయితే చాలా అంటే చాలా క్వాలిటీకి అయితే చేయించారండి. ఎవరైతే నార్త్ ఫేసింగ్ 3 BHK హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి లైవ్లో వచ్చైతే చూడండి. మీకు లైవ్లో చూస్తే ఇంకా బాగా నచ్చుతుందండి. లొకాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తాను చూడండి. ఇది బయట మార్కెట్లో అయితే ఎక్కువగానే చెప్తున్నారండి. 92 లక్షలు అయితే చెప్తున్నారు. కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే 90 లక్షలు అయితే చెప్తున్నాను. మనకు బిల్డర్ బాగా తెలుసు కాబట్టి ఇది కూడా ఫైనల్ అయితే కాదండి. ఇంకా మాట్లాడి మీకు మంచి ప్రైస్కి అయితే చెక్ చేసేయండి. ఈ 90 lakhs కూడా నెగోసిబుల్ అండి, మాట్లాడుకోవచ్చు. అలాగే మనకి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంక్లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. మీరు ప్రొఫైల్ పెట్టి అయితే వస్తుందండి. బిల్లింగ్ అయితే ఎగ్జాక్ట్గా 80% లోన్ అయితే వస్తుందండి. మీరు తీసుకున్న దానికి 80% అయితే మనం అయితే చేయించచ్చండి. మీరు ఏ బ్యాంక్లో చేయించమన్నా సరే మనం ఆ బ్యాంక్లో అయితే చేయించచ్చండి. ఫ్రెండ్స్ మనకి పైకి అయితే వచ్చండి. స్టెప్స్కి అయితే రెడ్ అండ్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి ఆ కార్నర్లో 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కాలం అయితే చూడొచ్చు. 9-12 కాలం అయితే ఇచ్చారండి. మనం మెయిన్ ఈ కాలం దగ్గర ఇందాక చెప్పాను కదా, 16mm రాడ్స్ అండ్ 12mm రాడ్స్ అయితే యూజ్ చేశారండి. కన్స్ట్రక్షన్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి. టోటల్గా 12 పిల్లర్స్ అయితే తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మీరు కూడా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలని, మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసి అయితే రండి. ఫ్రెండ్స్ మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఏరియా అయితే చాలా బాగుంటుందండి. స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. అలాగే బిల్డింగ్ ఫ్రంట్ అవుట్ వచ్చి 60 feet రోడ్ అండి. ఒకసారి చూడొచ్చు, చాలా విశాలంగా అయితే ఉందండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.